బ్రేకింగ్ న్యూస్ విశాఖ బీచ్ లో స్నానానికి దిగిన 2 డిగ్రీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉడా పార్కు లైట్ హౌస్ సమీపంలో 8 మంది స్నేహితులు బీచ్ కు వచ్చారు. వీరిలో 4 స్నానానికి సముద్రంలోకి దిగారు. రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్ అనే 2 విద్యార్థులు రాకాసి అలల్లో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా తేజస్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని విశాఖ KGH కు తరలించారు. మరో విద్యార్థి ఆదిత్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. బీచ్ ఒడ్డున స్నేహితులు ఆదిత్య కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో ఉడా పార్క్ సమీపంలో నిన్న 2 విద్యార్థులు ఆ సముద్రంలో స్నానం చేస్తూ గల్లంతయ్యారు. అయితే నిన్న చీకటి పడడంతో ఆ మృతదేహాలు లభించలేదు. అయితే ఈరోజు మృతదేహాల కోసం పక్కన పోలీసులు, నేవీ టీమ్స్ మొత్తం అన్ని కూడా జల్లెడబడుతున్నటువంటిది అయితే ఉంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ మొత్తము ఈ ఉడా పార్క్ పరిసర ప్రాంతాల్లో చెక్కెర్లు కొడుతూ సముద్రంలో నీళ్లలో ఎక్కడన్నా మృతదేహం తేలి ఆడుతుందా అనే దాన్ని వాళ్ళు మొత్తం అంతా కూడా పరిశీలన చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఆ తేజస్కి సంబంధించినటువంటి మృతదేహం అయితే లభ్యమైంది. ఇంకా ఆదిత్యకి సంబంధించిన మృతదేహం లభ్యం కావాల్సినటువంటి నేపథ్యంలో సముద్ర తీరంలో ఇంచుమించుగా ఒక 200-300 మీటర్ల పరిధిలో మొత్తం జల్లెడ పట్టి వీళ్ళంతా కూడా వెతుకుతున్నటువంటిది అయితే చూడొచ్చు. ఒక పక్క నుంచి అతనికి సంబంధించినటువంటి స్నేహితులు వాళ్ళంతా కాలేజీలో అతనితో పాటు చదువుకున్నటువంటి స్నేహితుల బృందం మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే అతని మృతదేహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే తేజస్కి సంబంధించినటువంటి మృతదేహం లభ్యమవడం, ఇంకా ఆదిత్య మృతదేహం కోసం ఎక్కడ దొరుకుతుందనే దానికోసం ప్రస్తుతం అయితే బీచ్ ఒడ్డంతా కూడా ప్రస్తుతం వీళ్ళంతా జల్లెడబడుతున్నటువంటిది అయితే ఉంది. ఒక పక్క నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ ఆదిత్య మృతదేహం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరోపక్క నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లో కూడా మొత్తం సముద్ర తీర ప్రాంతంలో చక్కెర్లు కొడుతూ మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నటువంటిది అయితే ఉంది. బొల్లాయి కాలేజీకి సంబంధించినటువంటి మొత్తం 8 మంది డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ ఆ బీచ్లో స్నానం చేయడానికి అయితే వచ్చినటువంటిది అయితే ఉంది. వచ్చినటువంటి వాళ్ళలో 4 బీచ్లో స్నానం చేయడానికి దిగినటువంటి సమయంలో 2 గల్లంతైనటువంటిది అయితే ఉంది. ఆ గల్లంతైనటువంటి వాళ్ళు రాత్రి సమయంలో వాళ్ళని రెస్క్యూ చేయడం అనేది కష్టంతో కూడుకున్నటువంటి పని. దీనికి తోడు గల్లంతైనటువంటి వాళ్ళు చీకటి పడడంతో లోపల ఏమీ కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈరోజు ఉదయం నుంచి మృతదేహాల కోసం అటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసులు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి మొత్తం అంతా కూడా వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఉదయాన్నే అటు తేజస్కు సంబంధించినటువంటి మృతదేహం అయితే లభ్యమైంది. దీంతో కొంతవరకు ఒక విధంగా చెప్పాలంటే తమ స్నేహితులు కోల్పోయినటువంటి మిగిలినటువంటి స్నేహితులకు కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు మిగిలినటువంటి ఆదిత్య మృతదేహం కోసం అయితే ప్రస్తుతం ఆ స్నేహితులు, అదేవిధంగా పోలీసులు, నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ వీటన్నిటి సాయంతో ప్రస్తుతం వెతుకుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఇదంతా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే సముద్ర తీర ప్రాంతం అంతా ఇంచుమించుగా ఈ ప్రమాదం అంటే ఈ గల్లంతైనటువంటి ఆ ప్లేస్ నుంచి ఇంచుమించుగా ఒక 2-3 కిలోమీటర్ల పరిధి మొత్తం అంతా కూడా ప్రస్తుతం నేవీ హెలికాప్టర్ సాయంతో వీళ్ళైతే మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటిది అయితే ఉంది. దొరికినటువంటి తేజస్ మృతదేహాన్ని అటు KGHకి పోస్ట్మార్టం నిమిత్తం అయితే తరలించారు. ఇంకా ఇప్పుడు ఆదిత్య మృతదేహం అయితే దొరకాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ప్రస్తుతం నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల అరణ్య రోదన ఒక పక్కన, మరో పక్క చూస్తే అతని స్నేహితులు అతని మృతదేహం కోసం కనీసం చివరి చూపైన చూడడం కోసం ప్రస్తుతం స్నేహితులంతా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక చాలామంది ఎక్కడ అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంటే చనిపోయినటువంటి ఆదిత్య మీ స్నేహితుడా? తను మీతో పాటు కలిసి చదువుతున్నటువంటి వ్యక్తి ఆదిత్య మీతో పాటు కలిసి చదువుతున్నటువంటి వ్యక్తి. అసలు ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది? 9 మంది వచ్చారు. 9 మంది అలా బీచ్లో ఆడుకుంటున్నాం. అలా కలిసి వెళ్ళాము అందరం 4. వాళ్ళు కొంచెం లోపలికి వెళ్దామని అలా వెళ్ళారు. ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో అలా వెళ్ళిపోయారు 2. ఎంత అంటే ఆదిత్య తర్వాత ఆ తేజస్ ఇద్దరు లోపల కొట్టుకు వెళ్ళిపోయారు. ఆ టైంలో వెళ్తురుగానే ఉందా? వెళ్తురుగానే ఉంది. 4:30, 4:50 ఎలా అవుతుంది. ఇద్దరు చేతులు పట్టుకొని అలా వెళ్ళిపోయారు.
అప్పటికే పక్కనున్న అంటే మేము అక్కడ నుంచి వచ్చి ఇన్ఫామ్ చేసాము, ఇక్కడ ఉన్న జాలర్లు వెళ్ళారు, వాళ్ళు కూడా తీసుకెళ్ళారు. దొరకలేదు అంటే లోపలికి లాగేసుకున్నాయి కెరటాల వాళ్ళ ఇద్దరిని కెరటాల వాళ్ళు అలా ఫ్లోటింగ్తో అలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు. దీని గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చదువుకుంటున్నటువంటి వ్యక్తి, డిగ్రీ చదువుతున్నటువంటి వ్యక్తి, తన కుటుంబానికి ఆసరాగా ఆధారపడి ఉంటాడని చెప్తున్నటువంటి వ్యక్తి, అతను మృతదేహం చివరిసారిగా చివరి చూపు కోసం అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే ఎదురు చూస్తున్నటువంటిది అయితే ఉంది. నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ అదేవిధంగా పోలీసులు అదేవిధంగా జాలర్స్ మొత్తం అంతా సంబంధించినటువంటి వాళ్ళంతా ప్రస్తుతం అతనికి అంటే ప్రస్తుతం ఆదిత్య మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తేజస్ మృతదేహం దొరికినటువంటి నేపథ్యంలో అటు కేజీహెచ్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ఒక సూచన చేయాలి, అంటే సెలవులు ఉన్నటువంటి సమయంలో బీచ్ల్లో సరదాగా గడుపుతానికి ఆ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటారు. వెళ్ళినటువంటి వాళ్ళు సముద్ర స్నానం చేస్తూ ఉత్సాహంగా లోపలికి వెళ్ళిపోయి ఈ కెరటాలకి రాకాసి అలలకి గల్లంత అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా లేకుండా కొంత జాగ్రత్తగాను ఒడ్డున ఒకవేళ స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అలా కాకుండా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు చివరికి ప్రాణాలు కోల్పోయి కుటుంబాలని అనాథులుగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ విద్యార్థుల్లో కూడా ఉన్నటువంటిది అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే తేజస్ అదేవిధంగా ఆదిత్యాలు గల్లంత అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆదిత్య మృతదేహం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.